ఫస్ట్ డైరెక్టర్ త్రినాథ్ గారు వచ్చి నాకు కథ చెప్పారు. కథ చెప్పి నా పాత్ర అంతా చెప్తున్నప్పుడు ఆయన ప్రతి క్యారెక్టర్ కూడా యాక్ట్ చేసి చూపిస్తూ చెప్తున్నారు. ఈయన ప్రతి పాత్ర మీద, ప్రతి క్యారెక్టర్ మీద ఇంత మంచి పట్టు ఉంది అని నేను అనుకుంటున్నాను. కథ అంతా అయిపోయాక ఎవరండి హీరో అని అడిగాను. నేనే అన్నారు. నిజంగా నేను ఆయన కథ చెప్తున్నప్పుడు నేను నిజంగా నా మనసులో అనుకున్నానండి, ఇంత పట్టుంది ఈయనకి యాక్టింగ్ మీద, ఇదంతా అసలు ఈయనే చేస్తే బాగుంటుందే, హీరో క్యారెక్టర్ ఈయనే చేస్తే బాగుంటుందని నా మనసులో అనుకుంటున్నాను. అదే ఆయన చెప్పారు. అంటే ఇదేదో డబ్బుండి ఏదో హీరో అయిపోవాలనుకొని లేకపోతే చేసిన ఇది కాదండి. ఆయన 100% టాలెంటెడ్ రైటర్గా కానీ, డైరెక్టర్గా కానీ, యాక్టర్గా కూడా. రేపు మీరు సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఆయన అందరి చేత, ప్రతి క్యారెక్టర్ చేత, ప్రతి చిన్న డైలాగ్ కూడా నాకు ఇలా కావాలి, ఇలా కావాలి అని చెప్పి ఆయన చెప్పి చేయించుకున్న విధానం మాత్రం నాకు చాలా అద్భుతంగా అనిపించిందండి. అంటే ఓ ఎగ్జాగరేషన్ అనుకోకపోతే మా గురువుగారు కోటి రామకృష్ణ గారండి. నేను ఆయన దగ్గర వర్క్ చేశాను కొన్ని సంవత్సరాలు. ఆయన ఎలా అయితే ఆర్టిస్టులకి ప్రతిదీ కూడా ఆయన యాక్ట్ చేసి చెప్పి చూపించి చేయించుకుంటారో, ఆయన్ని గుర్తు తెచ్చారండి ఈయన ఈ సినిమాకి. అంత అంత గొప్పగా అందరితోటి యాక్ట్ చేయించారు. ఇక కథాంశం వచ్చేటప్పటికి ఇది కథ చెప్తున్నప్పుడే నా హృదయానికి గట్టిగా పట్టుకుందండి. అంటే మనం పిల్లల్ని కంటాము, అది సరే, మగ పిల్లాడైతే వాడు ఏదో ఒక రకంగా వాడు తర్వాత పెళ్ళైనా వాడు ఏదో చేసుకుంటాడు, అంతా అయిపోతుంది. కానీ బట్ ఆడపిల్ల అనేటప్పటికీ అంత అల్లారు ముద్దుగా మనం పెంచుకున్న తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసి పంపిస్తాము, ఆ భర్త కరెక్ట్గా చూసుకుంటున్నాడో లేదో అనే ఒక రకమైన ఆందోళన ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది. అది కాకుండా ఆ అమ్మాయి పెద్దవాళ్ళు చూడకుండానే ఒకడినెవరినో సెలెక్ట్ చేసుకొని వాడు పెద్ద ఎదవ అని ఈ తండ్రికి తెలిసినప్పుడు అసలు ఆ తండ్రి బాధ ఎలా ఉంటుంది, ఆ పెయిన్ ఉంటుందండి ఈ క్యారెక్టర్లో. సినిమా అంతా ఎంటర్టైనింగ్గా వెళ్తుంటుంది, నవ్వుకుంటూ చూడొచ్చు. కానీ అసలు హృదయానికి గుచ్చుకునేటటువంటి ఆ పెయిన్ కూడా ఉంటుంది ఇందులో. అలాంటి ఒక అద్భుతమైన పాత్రని నా చేత చేయించినటువంటి మా డైరెక్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎక్సలెంట్ ప్రొడ్యూసర్ సార్ శంకర్ గారు. నేను ఈ మధ్యకాలంలో నేను యాక్ట్ చేస్తున్న సినిమాల్లో చాలామంది ప్రొడ్యూసర్స్లో ఒక 3-4 ప్రొడ్యూసర్లు ముందుంటే ఆ ముగ్గురులో ఆయన ఉంటారు. ఎందుకంటే ఒక డైరెక్టర్కి, ఎందుకంటే నేను కూడా డైరెక్టర్ కాబట్టి, ఒక మంచి నిర్మాత దొరకడం అనేది అన్నిటికంటే గొప్ప అదృష్టం అండి. ప్రతిదీ ఇదేంటి ఇదేంటి అంటున్నారనుకోండి ప్రొడ్యూసరు, ఫ్రీ హ్యాండ్ తోటి డైరెక్టరు సినిమాని బాగా తీయలేడండి. కానీ ఆయన ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ అలాగా కూర్చొని ఉన్నారు. తర్వాత హీరోయిన్ సాహితీ గురించి కూడా నేను ఒక మాట చెప్తే అది చాలా ఎక్కువగా చెప్తున్నానని మీకు అనిపించవచ్చు. నేను మా గురువు గారి దగ్గర, కోటి రామకృష్ణ గారి దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే రోజుల్లో మొట్టమొదట సౌందర్య గారు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంటర్ అయిన మొదటి రోజుల్లో ఆవిడ ఎలా ఉండేదో నాకు అలా అనిపించిందండి సాహితీ. అంటే బిహేవియర్లోనూ యాక్టింగ్లో కూడా అసలు చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా అద్భుతంగా చేసిందండి ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి డెఫినెట్గా చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇందులో నా వైఫ్గా మధుమణి గారు చేశారు. చాలాసార్లు మీ పేరు మధుమణి గారు అనేవారు. అది ఎందుకో జరగలేదు అంతకుముందు. ఫస్ట్ టైం ఈ సినిమాలో చేశాము. చాలా మంచి క్యారెక్టర్లు. అలాగే రమణ గారు, తాగుబోతు రమేష్ గారు. రమణ గారితో నేను ఆల్రెడీ చేశాను, తాగుబోతు రమేష్ గారితో మొట్టమొదటిసారిగా యాక్ట్ చేశాను. ఇంకా మంచి నటులు ఉన్నారండి. తనికెల భరణి గారు. అందరి క్యారెక్టర్లకి చిన్న 2 సీన్లు చేసిన చేసిన పాత్రకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అది నాకు బాగా నచ్చిందండి ఈ సినిమాలో. నెక్స్ట్ ఆర్పి పట్నాయక్ గారు. నాకు పాటలో మాటలు కూడా వినపడేలాగా సంగీతం చేసే సంగీత దర్శకులు అంటే నాకు చాలా ఇష్టం అండి.
ఆ వరుసలో ముందు వరుసలో ఆర్పి పట్నాయక్ గారు ఉంటారు. ఇప్పుడు ఉన్నట్ట లేనట్ట అనే పాట ఎంతమంది పాడుకుంటున్నారండి. ఇప్పుడు అందరికి వచ్చిన అదే. ఆయన ఇంత మంచి మ్యూజిక్ చేస్తూ ఆయన ఎందుకు మ్యూజిక్ చేయట్లేదు అనేది అందరికి వస్తాను, ఎక్కడికి వెళ్ళినా, మనం ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా. కాబట్టి ఈ సినిమా నుంచి మీరు కంటిన్యూస్గా చేయాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుతున్నాను. ఇంకా మీ నుంచి ఇంకా ఎన్నెన్నో మంచి పాటలు రావాలండి. డైరెక్షన్ చేయండి సార్, డైరెక్షన్ వద్దనట్లేదు, డైరెక్షన్ చేయండి, కానీ మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేయండి సార్. తర్వాత మా డిఓపి గారు అసలు జమ్మండి. ఆయనతో నేను అర్జున పల్గుణ చేశాను, అది డైరెక్టర్ గారు కూడా అక్కడే ఉన్నారు. అసలు వాళ్ళు ఎంత మంచి టీమో వీళ్ళు కూడా అంతే మంచి టీము. అసలు నాకు ఇష్టమైనటువంటి 3-4 కెమెరామెన్లలో ఆయన జగదీష్ గారు ఒకరు. అద్భుతంగా చేశారండి సినిమా. నిజంగానే సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత అబ్బా అప్పుడే అయిపోయిందా అని అనిపించిందండి. ఇది చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఏం లేదండి. ఇప్పుడు సినిమాలో కంటెంట్ బాగుంటే, బడ్జెట్ కాదు సబ్జెక్ట్ బాగుంటే డెఫినెట్గా ఇప్పుడు పెద్ద హిట్స్ అవుతున్నాయి. నాకు ఎప్పుడు ఒక మాట బాగా ఇష్టం అండి. డాక్టర్ సినారే గారు ఒక మాట రాశారు, రాసే చేతిలో పసుండాలే కానీ బొగ్గుతో రాసిన అక్షరాలైనా అగ్గిని పుట్టిస్తాయి అంటే. అంటే ఇక్కడ బడ్జెట్ కాదండి, సబ్జెక్ట్. ఈ సినిమా అలాగే అందరినీ ఆకట్టుకుంటుందని, మీడియా మిత్రులు కూడా మీకు సినిమా నిజంగా నచ్చితే ఈ సినిమాని ప్రమోట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శర్వ అన్న టైటిల్ ఇవ్వాలి అంటే ఎవరికి ఇస్తారు? అంటే ఇప్పుడు మీకు ఇందులో ఉన్న టైటిల్ గురించి కూడా చెప్పాలండి. టైటిల్ ఏంటని అని అడిగితే సినిమా అంతా అయిపోయిన తర్వాత డైరెక్టర్ గారితో ఇట్లు మీ ఎదవా అన్నారు. ఏంటండి అన్న, సినిమాలో అందరూ ఆయన ఎదవ అంటుంటారు, ఇట్లు మీ ఎదవా ఏం టైటిల్ అదే అన్నాను. అవునండి అన్న. ఎవరు చెప్పారండి, ఏంటండి ఎవరు పెట్టారు ఈ టైటిల్ అంటే ఆర్పి పట్నాయక్ గారు చెప్పారన్నారు. కానీ నిజానికి నాకు ఒక నిమిషం నాకు నిజంగా నచ్చలేదండి టైటిల్. ఇదేంటండి ఇంకా మరీ అసలు అంత నెగిటివ్గా ఇట్లు మీ ఎదవా అని అనుకున్నాను. కానీ సినిమా చూసిన తర్వాత ఇంతకంటే అద్భుతమైన టైటిల్ ఈ సినిమాకి లేదనేది అయితే అనిపించిందండి నాకు. అప్పట్లో ఈడియట్ అంటే చూసాం. అవునండి, ఈడియట్ అదే. ఇప్పుడు ఇది చాలా గ్యారెంటీగా యూత్కి పట్టుకుంటుందండి ఈ సినిమా టైటిల్ అంతా కూడా. అలాగే పేరెంట్స్కి కూడా ఈ సినిమా బాగా హృదయానికి టచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా నా జీవితంలో ఎదవ అంటారా, ఇప్పుడు ఈ సినిమాలో ఈ ఎదవ బ్యాడ్గా కాదు కదండి, బ్యాడ్ కాదు, మంచి ఎదవే అనుకోవాలి. అలాంటి మంచి ఎదవలు చాలామంది ఉన్నారండి నా లైఫ్లో, చాలామంది ఉన్నారు. స్ట్రైక్ అయ్యే వ్యక్తి ఎవరు అంటే మళ్ళీ ఒక పేరు చెప్తే ఇంకొక ఎదవ కోపం వస్తుంది సార్. చాలా సేఫ్ ఆన్సర్లు ఇస్తున్నారు సార్ అందరూ. అంటే ఒక ఎదవ పేరు చెప్తే ఇంకొక ఎదవ కోపం రావచ్చు కదా, నా పేరు చెప్పలేదా అని. అందుకని అందరి లైఫ్లో ఎదవలు ఉంటారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.